హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూర్ణంబూర్లు దద్దోజనం పులిహోర అండి చేయబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో మీరు చేస్తే పూర్ణంబూర్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దద్దోజనం చాలా కమ్మగా ఉంటుంది. పులిహోర ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్ మినపగుళ్ళకి గ్లాసున్నర వరకు రేషన్ రైస్ తీసుకోండి. కోట బియ్యం అంటాం కదండి, అవి తీసుకోండి. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి 5 అవర్స్ నానబెట్టండి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి. ఫైన్ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకుగా మిక్సీ పట్టించుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. మరి పేస్ట్లా కాకుండా నార్మల్గా మిక్సీ పట్టించుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. అందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేయండి. పెద్ద స్పూన్తో వేయండి. చూడండి, 1.5 స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా వస్తాయండి బూరెలు అనేవి, చాలా బాగుంటాయండి. 1.5 స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుని బాగా మిక్స్ చేయండి. మనం కలుపుకున్న ఈ పిండి 3 అవర్స్ పక్కన పెట్టండి. పూర్ణం కోసం ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు శనగపప్పు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి 2 అవర్స్ వరకు నేను నానబెట్టుకున్నానండి. తర్వాత నానబెట్టిన ఈ శనగపప్పుని కుక్కర్లో వేయండి. కుక్కర్లో వేస్తే మనం ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేయండి. 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసి నేనైతే 5 విజిల్స్ వేయించుకున్నాను. కరెక్ట్గా చూడండి, 5 విజిల్స్ అయితే వేయించుకున్నాను. ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి, మీరు చూసుకోండి. చూడండి, పప్పు అనేది బాగా సాఫ్ట్గా ఉడికిందండి. వీడియోలో చూడండి, పప్పు అనేది బాగా ఉడికింది. ఏం వాటర్ అయినా ఈ విధంగా వడగట్టుకోండి జల్లెల్లో వేసి. తర్వాత ఏదైనా పలుకుగా ఉంటే మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా మిక్సీ పట్టించుకోండి. వేరే ప్యాన్ తీసుకొని 1 గ్లాస్ వరకు బెల్లం వేయండి. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 30 వరకు వేసానండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేయండి. బెల్లం బాగా కరగాలండి. చూడండి, ఈ విధంగా బెల్లం బాగా కరిగించుకోండి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టించుకున్న శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పుని ఇందులో వేసేయండి. ఆ పేస్ట్ని మొత్తం వేసి బాగా మిక్స్ చేయండి. బాగా కలపండి. పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. వేసి బాగా కలపండి. బాగా దగ్గరగా అయినంత వరకు కలుపుకోండి. ప్యాన్కి సెపరేట్ అయిపోవాలండి ఈ పూర్ణం అనేది, అప్పుడే బాగా రెడీ అయినట్టు. చూడండి, బాగా చల్లారి పెట్టుకోండి ప్లేట్లో వేసి. చెయ్యికి నెయ్యి తడి చేసుకొని రౌండ్గా పూర్ణాలు చుట్టుకోండి. చాలా బాగుంటాయండి ఈ పూర్ణాలు, ఎక్కడ పగిలిపోవండి, ఎక్కడ బూర్లు పోయే అని ఏమీ ఉండవండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి బూర్లు అనేవి. మనం ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా చేసుకోవచ్చండి. చూడండి, ఈ తోపు అనేది చూసుకోండి ఒకసారి. కొద్దిగా థిక్గా ఉంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి కలుపుకోండి. ఈ పూర్ణం అనేది లోపలికి మునిగిపోలేదండి. చూడండి, అంటే మనకు పల్చగా అవ్వలేదని అర్థం, కరెక్ట్గా ఉంది. స్టార్టింగ్ మనం స్పూన్తో వేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత వేయండి. అప్పుడు కడాయికి అంటుకోకుండా బాగా వస్తాయండి పూర్ణాలు అనేవి. మూకిడి సైజుని బట్టి కూడా పూర్ణాలు వేసుకోండి. 1 వేయాలా 2 వేయాలా చూసుకుని వేసుకోండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో పూర్ణాలు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఇప్పుడు 4 వేసుకుందామండి, చేతితో వేసుకుందాం. పూర్ణాలు అనేది ఎక్కడ పగిలిపోకుండా, ఎక్కడ పగుళ్ళు అనేది రాలేదండి. చాలా బాగా వస్తాయండి పూర్ణాలు అనేది. నేను చెప్పిన ఈ విధంగా ఈ మెజర్మెంట్తో పిండి కలపండి. పూర్ణాలు ఎప్పుడు పగలవండి, చాలా బాగా వస్తాయి. ఒక్క పూర్ణం కూడా పోదండి.
పూర్ణాలని సర్కిల్గా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పూర్ణాలని తీసేయండి. చాలా బాగుంటాయండి. ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా వేస్తే రౌండ్గా రాకపోతే ఈ విధంగా గుంటగరిటెతో వేయండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. సర్కిల్గా వస్తాయి పూర్ణాలు అనేవి. చాలా బాగా వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణాలు. ఈ విధంగా మీరు పూర్ణం బూరెలు చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా మెచ్చుకుంటారండి. చాలా బాగా వస్తాయండి. చూడండి పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఏ పూర్ణం బూరి ఒక్కటి కూడా పాడవలేదండి. అన్నీ బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పులిహోర కోసం ఒక గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి వేడి నీళ్ళు వేసి నానబెట్టండి. హాట్ వాటర్ వేయడం వల్ల త్వరగా గుజ్జు అనేది బాగా వస్తుందండి. ఈలోపు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఒక పిడికుడు శనగపప్పు, పిడికుడు మినపప్పు వేయండి. మినపప్పు వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 7-8 ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేయండి. ఇంగువ వేసి బాగా ఫ్రై చేయండి. ఇంగువ వేయడం వల్ల చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ చింతపండు పులుపుని తీసుకుని ఉంచుకున్నాం కదండి. ఆ చింతపండు పులుపుని ఈ తాలింపులో వేయండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా కలపండి. బాగా దగ్గరగా అయిపోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేయండి. బెల్లం వేసి బాగా కలపండి. బెల్లం వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు పులుపు అనేది పైన చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోవాలి. ఈ విధంగా ఉండాలండి. దగ్గరగా అయిపోవాలండి. చింతపండు పులుపు బాగా దగ్గరగా చిక్కగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి చింతపండు పులుపు రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఒక బేసిన్లో రైస్ తీసుకోండి. రైస్ అనేది పొడి పొడిగా తీసుకోండి. కొద్దిగా అల్లం తురుము వేయండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఈ అల్లం తురుము వేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. అల్లం వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు వేయండి. చింతపండు పులుపు అనేది రైస్కి మొత్తానికి పట్టే విధంగా బాగా కలపండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని వేసుకోండి. ఈ విధంగా రైస్ కలుపుకొని వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 2 పిడుగుల వరకు వేరుశనగగుళ్ళు వేయండి. వేరుశనగగుళ్ళు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 పిడికుడు వరకు జీడిపప్పులు వేయండి. వేసి బాగా ఫ్రై చేసి మనం ఆల్రెడీ చింతపండు అన్నీ కలుపుకున్న పులిహోరలోకి వేసుకోండి. ఈ విధంగా వేరుశనగగుళ్ళు జీడిపప్పులు లాస్ట్లో వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం తినేటప్పుడు వేరుశనగగుళ్ళు జీడిపప్పులు తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయండి. మెంతులు వేయించుకుని పౌడర్లో చేసుకుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవపిండి వేయండి. ఆవాలు కూడా వేయించుకొని పౌడర్లా చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేయండి. ఈ ఆవపిండి వేయడం వలన పులిహోర అనేది చాలా బాగుంటుందండి. పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దద్దోజనం కోసం ఒక గిన్నెలో రైస్ తీసుకోండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే గ్లాస్తో మెదుపుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా మెదుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1 కప్పు వరకు పెరుగు వేయండి. పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. 1 స్పూన్ వచ్చేసి శనగపప్పు వేయండి. 1 స్పూన్ మినపప్పు వేయండి. కొద్దిగా ఎండుమిర్చి వేయండి. మిరియాలు వేయండి. ఒక 6-7 మిరియాలు వేయండి. మిరియాలు మాత్రం మిస్ అవ్వద్దండి. మిరియాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేయండి. ఆ పోపు దినుసులు ఇందులో వేసుకోండి. నేను రైస్ తక్కువ తీసుకున్నాను కాబట్టి నెయ్యి అనేది తక్కువ తీసుకున్నానండి. ఆయిల్ అనే వేస్ట్ చేసుకోవచ్చండి.
నెయ్యి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. గోరువెచ్చగా పాలు వేయండి, గోరువెచ్చని పాలు వేయండి. 1 కప్పు పెరుగుకి 1 కప్పు పాలు వేయండి. పాలు అనేది గోరువెచ్చగా ఉండాలండి, బాగా వేడిగా ఉన్నా విరిగిపోతాయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నైవేద్యం పెట్టుకొని తర్వాత మనం తీసుకునేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. ఈ దద్దోజనం అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.